నా కుమారుడా, నా కుమార్తె, నీవు రావాలనుకున్నప్పుడు వస్తే కుదరదు. నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుని ఆలోచన ప్రకారంగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు, ఆత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నీవు వెంటనే తిరిగితే నీకు క్షమాపణ ఉంది. నా దేవుని పిల్లలుగా మీకు మాట జ్ఞాపకం చేయనా? దేవుని సేవకుడిగా దేవుని నామములో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. సమయమును పోనివ్వక, సమయమును నీవు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఉన్న పాటున దేవుని స్వరము నీకు వినబడుతున్నప్పుడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుని వాక్యము నీతో మాట్లాడుతుండగా ఇప్పుడే నా దేవుని వైపు తిరగండి, నా దేవుని వైపు మరలిరా. నా దేవుడు కరుణ వాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన దేవుడు, నజరేయుడైన యేసు ప్రభు. నువ్వు ఏ స్థితిలో నేను ఉండొచ్చు, ఎంతటి దూరంగా నేను వెళ్ళిపోవచ్చు, ఎంతటి ప్రమాదములోనైనా నువ్వు నిలబడి ఉండవచ్చు, నీవు దేవుని వైపు తిరగగలిగితే నా దేవుడు చేయి పట్టి నేను నిలబెడతాను. తండ్రిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా ఈరోజు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సిలువలో వేలాడిన యేసుని జ్ఞాపకము చేసుకొని, నీ స్థానములో శిక్షించబడి, నీ స్థానములో రక్తము కార్చబడి, నీ స్థానములో నలగొట్టబడిన యేసుని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఎవరున్నారండి? నీ నా జీవితాల కొరకు గాయపరచబడేవారు ఎవరున్నారు? నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టగలిగిన వారు ఎవరి రోజు? నీ పాపాల కొరకే, నా పాపాల కొరకే, లోక పాపముల కొరకే సిలువలో బలి అయిన యేసుని జ్ఞాపకం చేసుకో. యేసు వైపు నువ్వు చూడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన క్షమించగలిగినటువంటి అత్యంత కృప కలిగిన వాడు.